దస్యవః కే సంతి. కొత్త పదంగా మనకు పరిచయం లేని పదంగా ఉంది. దశవ్యు అని పదము దస్యవః అని వచ్చింది. అంటే ప్రసిద్ధార్థంగా శత్రువులు, దొంగలు అని అర్థం చెప్తున్నారు. దానికి తత్వార్థం మనం మననం చేద్దాం. దొంగలు, శత్రువులు ఎవరున్నారు? వెతికి రావాలా బయట అంటే అంత దూరం పోనక్కర్లేదంటారు శంకరులు. లోపలికి తొంగి చూడు కనిపిస్తారంటారు. ఏమంటున్నారు? కువాసనాఖ్యాః. విషయవాసనలు లోపల ఏవైతే జీవుడి లోపల పేరుకుపోయిన విషయవాసనలు ఉన్నాయో అవే శత్రువులట, దొంగలట. ఎక్కడ వెతకద్దు దొంగలు ఎవరున్నారు, దొంగలు వస్తారేమో అని తలుపులు వేసుకున్నా ఏం లాభం లేదు, లోపల ఉండే దోచుకుంటున్నాడు వాడు. కహ శోభతే, ఎవడు ప్రకాశించును అంటే యహ సదసి ప్రవిద్యః సహ శోభతే. సదసి అంటే సదస్సునందు. సదస్సునందు అంటే ఒక సమూహం, ఏర్పాటైన ఒక సమూహం ఏది ఉంటుందో సదస్సులు అంటారే, మనం సదస్సులు నిర్వహిస్తారు, అది సదస్సు. ఆ సదస్సునందు సువిద్య గలవాడు శోభతే, వాడు ప్రకాశిస్తాడట. ఎవరికి మంచి విద్య ఉంటుందో, స్పష్టమైన విద్య ఉంటుందో వాడు సదస్సులో ప్రకాశిస్తాడట. తర్వాత ఏమంటున్నారు? మాతా ఇవ కా. మాత అంటే తల్లి అన్న ఒక ప్రసిద్ధార్థం తీసుకొని తల్లి వలె ఏది తనకు ఆదరణ ఇచ్చేది అనుకోవాలి మనం అక్కడ ప్రసిద్ధార్థంగా. తల్లి వలె ఆదరణనిచ్చేది ఏది అంటే యా సుఖదా సువిద్య సా మాతా ఇవ. ఏది సుఖమునిచ్చే సువిద్యయో అది మాత వంటిదట. అంటే తల్లిలాగా ఆదరించేది తన విద్యయే. తన స్పష్టమైన విద్య తనకు తల్లి వలె ఆదరణనిస్తుంది అని అర్థం. ఇది ప్రసిద్ధార్థం. దానవశాత్ కిం ఏధతే, దానం వలన ఏది వృద్ధి పొందుతుంది. ఏధతే అంటే ఏధ వృద్ధౌ ధాతు, వృద్ధి ఏది పొందుతుంది దానం చేయటం వలన అంటే మళ్ళీ సువిద్య అంటున్నారు. అంటే ప్రవిద్య, సువిద్య, సుఖద, సువిద్య అని ఇవాళంతా విద్య మీద చెప్తున్నారు శంకరాచార్యుల వారు. మొదటిగా ఈ ప్రశ్న ఎట్లా ఉంది? అదేమో దొంగ గురించి చెప్పింది, ఇదంతా విద్య గురించి చెప్తుంది. దాన్ని ఎట్లా తీసుకొచ్చారో మనం ఈరోజు అర్థం చేసుకుందాం.